హలో, నేను విశ్వేశ్వరరావు. సాధారణంగా ఎవరికైనా కార్ల గురించి తెలిసినటువంటి వాళ్ళకి బెంజ్ కార్లో తిరగాలని ఒక కోరిక ఉంటుంది, అలాగే రేంజ్ రోవర్లో తిరగాలని ఉంటుంది. అంతేకాదు టాప్ ఎండ్ ఏ కార్లు ఉంటాయో ఆ కార్లో తిరగాలని చెప్పి అనిపిస్తుంది. రోల్స్ రాయ్స్ ఇలాంటి కార్లో కూడా తిరగాలనిపిస్తుంది, ఆడి కార్లో తిరగాలనిపిస్తుంది. ఈ కోరిక మధ్య తరగతికి కూడా తీర్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒకే ఒక నిర్ణయం కారణంగా బెంజ్ కారు 2.5 లక్ష, ఆడి కారు 2 లక్షలు, రేంజ్ రోవర్ 2 లక్షలు, మహా అయితే 3 లక్షలు. ఈ 3 లక్షలకు కూడా ఇచ్చేస్తున్నారు. ఎక్కడ అనుకుంటున్నారా? చలో ఢిల్లీ వెళ్తే ఈ కార్లు 3 లక్షల లోపే వచ్చేస్తున్నాయి. మరి వాటి మోడల్ ఏంటి? అవి డీజిల్ కార్లా, పెట్రోల్ కార్లా అని చెప్పి మీరు సందేహపడవచ్చు. 10 సంవత్సరాలు నిండినటువంటి డీజిల్ కార్లు, 15 సంవత్సరాలు నిండినటువంటి పెట్రోల్ కార్లు, ఇవి మీకు ఈ రేట్లో వచ్చేస్తున్నాయి. 3 లక్షల లోపే వచ్చేస్తున్నాయి. ఎందుకనంటే జూలై 1వ తారీఖు నుంచి 15 ఏళ్ళు నిండినటువంటి పెట్రోల్ కారు ఎక్కడ కనిపించినా కానీ సీజ్ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. అలాగే పెట్రోల్ బంకుల్లో డీజిల్ పెట్రోల్ పోయట్లేదు. 15 సంవత్సరాలు నిండినటువంటి పెట్రోల్ వెహికల్స్కి పెట్రోల్ పోయట్లేదు. వాళ్ళు ఇన్ కేస్ పెట్రోల్ కనుక వాళ్ళకి పోస్తే ఆ బంక్ సంబంధించిన లైసెన్స్ని రద్దు చేస్తున్నారు. ఒకవైపు పోలీస్, ఇంకొక వైపు ఆర్టీఏ, మరోవైపు తూనికలు అండ్ కొలతల శాఖ, ఇవన్నీ సంయుక్తంగా టాస్క్ ఫోర్స్లుగా ఏర్పడి ఢిల్లీలో ఎక్కడ కారు కనపడితే అక్కడ ఆర్సీ చూసి ఇది ఏ మోడలు, దీనికి 15 సంవత్సరాలు నిండిందా లేదా, 15 సంవత్సరాలు నిండిందా పెట్రోల్ కారా సీజ్, 10 సంవత్సరాలు నిండిన డీజిల్ కారు ఉందా సీజ్. ఇదే ఒక పెద్ద డ్రైవ్ నడుస్తుంది అక్కడ. దీంతో 10 ఏళ్ళు నిండినటువంటి డీజిల్ కార్లు, 15 ఏళ్ళు నిండినటువంటి పెట్రోల్ కార్లు, ఏ టాప్ ఎండ్ అయినా సరే, ఏ బ్రాండ్ అయినా సరే 3 లక్షల లోపల వచ్చేస్తున్నాయి. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ నగరాలకు సంబంధించినటువంటి కార్ బ్రోకర్స్, కార్ కంపెనీలు, సెకండ్ హ్యాండ్ కంపెనీలు మొత్తం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో తక్కువ రేటుకు వస్తున్నటువంటి కార్లను కొనుగోలు చేసి డంప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఢిల్లీలో పరిణామాలు అనుకూలంగానే అనిపించవచ్చు ఇది విన్న తర్వాత. కాకపోతే మీరు 3 లక్షలకు కొనుక్కొని వచ్చినా, 2 లక్షలకు కొనుక్కొని వచ్చినా, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు హైదరాబాద్లో 1 సంవత్సరం తిరుగుతారా, 6 నెలలు తిరుగుతారా, 3 నెలలు తిరుగుతారా అనేది గ్యారెంటీ లేదు. కారణం ఏంటంటే ఢిల్లీలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? పొల్యూషను ప్రమాణాలకు మించి ఉంది. ఆ పొల్యూషన్ను తగ్గించేటువంటి క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు, కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. మరి ఒక ఢిల్లీకైనా ప్రమాదం అని అంటే అక్కడ దేశ రాజధాని కాబట్టి అక్కడికి అందరూ ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల వాళ్ళు వస్తూ ఉంటారు. ప్లస్ దేశానికి సంబంధించినటువంటి మొత్తం అక్కడ యంత్రాంగం ఉంటుంది, పొల్యూషన్స్ ఉంటారు. దీంతో వాళ్ళ యొక్క ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి కఠినమైన నిర్ణయం అయినప్పటికీ కూడా ఢిల్లీలో 15 సంవత్సరాలు నిండినటువంటి పెట్రోల్ కార్లని, 10 సంవత్సరాలు నిండిన డీజిల్ కార్లని బ్యాన్ చేశారు. ఒక కార్లే కాదు సుమా, ఏ వెహికల్ అయినా సరే, అది లారీ అయినా, బస్ అయినా, ఆటో అయినా, ఏ వెహికల్ అయినా సరే, ఇంక్లూడింగ్ 2 వీలర్స్, దాదాపుగా 60,000కు పైగా 2 వీలర్స్, దాదాపుగా 60 లక్షలు, 60,000 కాదు 60 లక్షలకు పైగా 2 వీలర్స్, అలాగే 25 లక్షలకు పైగా కార్లు. ఇవి కాకుండా ఆటోలు, లారీలు, బస్సులు, ఇట్లా రకరకాల వాహనాలు ఉంటాయి కదా, అవి మొత్తం కలిపి వెరసి 1,00,00,000 వాహనాలకు పైగా బ్యాన్ చేస్తున్నారు. మరి వీటన్నిటిని ఏం చేయాలి? తుక్కుకేయాలి గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం. కానీ అలా వేయట్లేదు. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉన్నటువంటి వెహికల్స్ని అమ్మేస్తున్నారు. కొనుగోలు చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి కారు బ్రోకర్స్ అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళు ఆ కార్లను కొనుగోలు చేస్తున్నారు. 2.5 లక్షలకి, 3 లక్షలకి బెంజ్ కార్లు, రేంజ్ రోవర్లు, ఆడి కార్లు,
వీటన్నిటిని కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. మిగతా ప్రాంతాల్లో, భారతదేశంలో మిగతా ప్రాంతాల్లో అమ్ముతున్నారు. మరి వాళ్ళు తక్కువ రేటుకు వస్తుంది కదని చెప్పి కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే బెంచ్ కార్లో తిరగడం అనేది ఒక కళ చాలామందికి, రేంజ్ రోవర్లో తిరగడం అనేది ఒక డ్రీమ్, అలాగే ఆడి కార్లో తిరగడం అనేది ఒక గోల్. ఇలాంటివి ఉంటాయి చాలామందికి, యూత్కి. సో 3 లక్షలు అయినా కానీ కొనేసి సంవత్సరం తిరగని, 6 నెలలు తిరగని, 3 నెలలు తిరగని, తిరిగినంతకాలం తిరుగుతామని చెప్పేసి కొనుగోలు చేస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ డిమాండ్ని బట్టి ఢిల్లీ వెళ్ళి సెకండ్ హ్యాండ్ కంపెనీలు కొనుగోలు చేసి తీసుకొచ్చి అమ్ముతున్నారు. మార్జిన్ చూసుకుని కారుకు 1 లక్ష 2 లక్షలు తీసుకుని అక్కడ 3 లక్షలు కొంటే 3.5 లక్షలకి ఇలా అమ్మేస్తున్నారు. మరి ఇక్కడ పొల్యూషన్ పెరగదా? పెరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ప్రమాణాలకు మించినటువంటి పొల్యూషన్ ఉంది. ఢిల్లీలో సంవత్సరంలో 180 రోజులు నివాస యోగ్యం కానిటువంటి వాతావరణం ఉంటే హైదరాబాద్లో ఇంచుమించుగా అలాంటి పరిస్థితి ఉంది. మరి హైదరాబాద్లో బ్యాన్ చేయరా అంటే ఇప్పటికే ఆటోలను నియంత్రించారు. డీజిల్ ఆటోలను ఎంటర్ కానియకుండా నియంత్రణ పెట్టారు. నియంత్రణ పెట్టి లిమిట్కి దాటకుండా కంట్రోల్ చేశారు. మరి ఇక్కడ పొల్యూషన్ తగ్గించేటువంటి చర్యలు తీసుకోరంటే తీసుకుంటారు సమీప భవిష్యత్తులోనే. ముంబైలో తీసుకోరంటే తీసుకుంటారు. మరి నాగ్పూర్లో తీసుకోరంటే తీసుకుంటారు. బెంగళూరులో తీసుకుంటారంటే ఖచ్చితంగా తీసుకోవాలి అనివార్యంగా, లేదంటే పొల్యూషను పెరిగిపోతూ ఉంటుంది. మనకి ఢిల్లీలో మొదలైంది ఈ ప్రాసెస్. అది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా మెట్రోపాలిటన్ సిటీస్లో అమలు చేసేటువంటి అవకాశం ఉంది. అంతకు మించినటువంటి మార్గం లేదు. అందుకే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ విపరీతంగా అవుతున్నటువంటి బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, ముంబైలో కానీ, ఇలాంటి చోట్ల ఢిల్లీలో ఏ తరహాలో అయితే నిర్ణయం తీసుకున్నారో 15 సంవత్సరాలు నిండినటువంటి పెట్రోల్ వెహికల్స్, అలాగే 10 సంవత్సరాలు నిండినటువంటి డీజిల్ వెహికల్స్ బ్యాన్ అనేది రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇక్కడ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ లోపుగా ఎంజాయ్ చేసే వాళ్ళు చేయొచ్చు కొనుగోలు చేసుకొని. కాకపోతే అక్కడి నుంచి తీసుకురావాలంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఎన్ఓసి తీసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మారినటువంటి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎక్కడ కారైనా సరే తిరగచ్చు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన కారు అయినా కానీ ఎక్కడైనా తిరగచ్చు ప్రైవేటు వాహనాలు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి అయితే నిబంధనలు ఉంటాయి. ఏ స్టేటు ఆ స్టేట్ మారేటప్పుడు మళ్ళీ పర్మిట్ తీసుకోవాలి. బట్ ప్రైవేటు వాహనాలకు అలా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ వైపు అందరూ చూస్తున్నారు. ఢిల్లీ వెళ్ళి ఈ వాహనాలను కొనుగోలు చేసుకోవడానికి క్యూ కడుతున్నారు. సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసేటువంటి మీడియేటర్స్ లేదంటే కంపెనీలు. సో రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీ పొల్యూషన్ కాస్త హైదరాబాద్కి, కాస్త బెంగళూరుకి, మరి కాస్త ముంబైకి, మరి కాస్త వైజాగ్కి, ఇంకాస్త విజయవాడకి ఇలా పంచబోతున్నారు అన్నమాట వీళ్ళందరూ కలిసి. దీంట్లో ఒక కిటుకు కూడా ఉంది. ఇప్పుడు వీటిని బ్యాన్ చేశారు. బ్యాన్ చేసినప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనుగోలు చేయండి అని చెప్తుంది, లేదా సిఎన్జి వెహికల్స్ కొనుగోలు చేయండి అని చెప్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ రేట్ ఏమో ఎక్కువ ఉంది. దాదాపుగా ఇప్పుడు అమ్ముకున్నటువంటి కార్లు, ఇప్పుడు ఆడి కార్ కానీ లేదా రేంజ్ రోవర్ కానీ ఇలాంటి కార్లు కొనాలంటే దాదాపు ఒక 2 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ 1.5 కోట్ల నుంచి 2 కోట్లు అయ్యే అవకాశం ఉంది. మరి ఆ రేంజ్లో మళ్ళీ పెట్టుబడి పెట్టి కొనుగోలు చేయాలి. కానీ కొంతమంది మధ్యతరగతి కూడా కొనుగోలు చేసి పెట్టుకున్నారు, సెకండ్ హ్యాండ్ కార్స్ని కొనుగోలు చేసి పెట్టుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు వ్యర్థమే. వాటిని తుక్కు వేయాలి, లేదంటే వేరే వాళ్ళకి అమ్మాలి. ఇంతకు మించినటువంటి మార్గం ఢిల్లీ వాసులకు లేదు. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయాలంటే భారంగా మారింది. సబ్సిడీలు ఏమో తక్కువ ఇస్తున్నారు ప్రభుత్వం. సిఎన్జి కొనుక్కుందాం అంటేనేమో సిఎన్జి అవుట్లెట్స్ లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులు, ఇప్పుడు ఎవరైతే వెహికల్స్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొన్నారు అనుకుందాం, మరి వాటికి సంబంధించి స్టేషన్స్ ఉన్నాయా, ఎలక్ట్రిక్ స్టేషన్స్ ఉన్నాయంటే సరిపడా లేవు. మరి నిర్ణయం అయితే తీసేసుకున్నారు, రిలాక్సేషన్ కూడా ఇవ్వట్లా. నిర్ణయం అయితే తీసేసుకున్నారు. కేంద్ర గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం ఎక్కడ కనిపిస్తే అక్కడ ఈ వెహికల్స్ని సీజ్ చేస్తున్నారు. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనుగోలు చేస్తే అవుట్లెట్లు ఉండాలి కదా, ఎలక్ట్రిక్ అవుట్లెట్లు ఉండాలి సరిపడా, అలాగే సిఎన్జి అవుట్లెట్లు ఉండాలి.
మరి ఉన్నటువంటి పెట్రోల్ బంకులు డీజిల్ బంకులు ఏమవుతాయి ఢిల్లీలో అంటే క్లోజ్. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ అలాగే సిఎన్జి రావాలి. సో భారతదేశ వ్యాప్తంగా కూడా గ్రీన్ ఎనర్జీ రాబోతుంది. ఆ గ్రీన్ ఎనర్జీ వచ్చేటువంటి క్రమంలోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుని ఇప్పుడైతే ఢిల్లీలో స్టార్ట్ అయింది. సమీప భవిష్యత్తులోనే వితిన్ 1 ఇయర్ మ్యాక్సిమం 2 ఇయర్స్ లోపల ఇలాంటి సిచ్యువేషన్ని భారతదేశం మొత్తం వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. అప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఒకవేళ పాత కార్లు మీరు 15 సంవత్సరాలు నిండిన పెట్రోల్ కార్లు 10 సంవత్సరాలు నిండిన డీజిల్ కార్లు బ్యాన్ చేస్తే అప్పుడు కస్టమర్స్కి మీరు ఇచ్చే బెనిఫిట్ ఏంటి అనేది గవర్నమెంట్ ఆలోచించాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలి, అది పెంచట్లేదు. మరి గవర్నమెంట్ వైపు నుంచి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? కఠిన నిర్ణయాలు అంటే పొల్యూషన్ కంట్రోల్ అంటున్నారు. ఓకే, మరి అలాంటప్పుడు ప్రత్యామ్నాయం చూపించాలి. ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత నేను నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి ప్రత్యామ్నాయం చూపించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రజెంట్. ఇది దేశవ్యాప్తంగా కూడా రాబోతుంది. తస్మాత్ జాగ్రత్త. మరి ఈ గవర్నమెంట్కి ఇచ్చే సలహా ఏంటి మీరు అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.